ప్రస్తుతం మనం ఉన్నాం రాయదుర్గం ఏరియాలో ఉన్నటువంటి దుర్గం చెరు, అలాగే నాలెడ్జ్ సిటీ ఏరియాలో. ఇక్కడ టీజీఐఐసి అంటే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు వేసినటువంటి వేలం పాటలో ఒక్క ఎకరం 177 కోట్లు పలికింది. ఎస్, మీరు విన్నది నిజమే, అక్షరాల 177 కోట్లు. అంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. ఇంతవరకు ఇండియాలో ఎకరం ఇంత కాస్ట్ పోయింది ఎక్కడా కూడా లేదు. ఇంతకుముందు కోల్కతాలో ఉండేది. ఆ తర్వాత ఆ కోల్కతా రికార్డ్ని లాస్ట్ ఇయర్ నియోపోలిస్ దగ్గర మనమే కోకాపేట ఏరియాలో హైదరాబాదే బ్రేక్ చేసింది. ఇప్పుడు మన రికార్డ్ని మళ్ళీ మనమే బ్రేక్ చేసుకున్నాం అనమాట. ఎకరం 177 కోట్లు. ఈ ఏరియాలో ఉన్నటువంటి సుమారుగా 7.67 ఎకరాల్లో ఉన్నటువంటి భూమిని వేలం వేస్తే దాదాపు 1357 కోట్లు 56 కోట్లు వచ్చాయి గవర్నమెంట్కి. అలాగే పక్కనే ఇంకొక 11 ఎకరాల బిట్టు కూడా ఉంది, అది వచ్చేసి 140 కోట్లు ఎకరం పోయింది. అంటే అది కూడా దగ్గర 1300-1500 కోట్లు దగ్గర. సో ఇది అది కలుపుకుంటే మొత్తంగా 3100 కోట్లు. అంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా చూసుకుంటే మొత్తం కలిపి 3100 కోట్లకి నిన్న ప్రభుత్వానికి లాభం వచ్చినటువంటి పరిస్థితి. అయితే గతంలో కూడా మనం చూసాము, నేను ఇందాకే చెప్పినట్టు నియోపోలిస్ అంటే కోకాపేటలో ఎకరం 100 కోట్లు అంటే అమ్మో అనుకున్నాం అప్పుడు. తర్వాత గతంలోనే ఇదే రాయదుర్గం ఏరియాలో 40 కోట్ల వరకు పోయినటువంటి అది 2017లో. ఇక లాస్ట్ ఇయర్ ఇది. తర్వాత లాస్ట్ ఇయరే మళ్ళీ మనం ఇక్కడ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలో కూడా హౌసింగ్ బోర్డు వాళ్ళు వేసినటువంటి వేలం పాటలో ఎకరం 70 కోట్లకు పోయింది. ఈరోజు మళ్ళీ కూకట్పల్లిలో హౌసింగ్ బోర్డు వాళ్ళు వేసినటువంటి వేలం పాటలో కూడా 118 కోట్లు ఎకరం పలికినటువంటి పరిస్థితి. అంటే గజం దగ్గర 3-3.5 లక్షల రేట్లు పెరుగుతున్నాయి హైదరాబాద్లో.